ఓ శ్రీనివాసరావు. మేము తెలుగు వాళ్ళమేలే. ఉత్తర హిందూ దేశ యాత్రలు చేసుకుంటూ ఇలా వచ్చాం. నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా? లేదండి, మేము ఇక్కడే ఉంటాం. ఏమిటి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా? అవునండి. ఏ ఆధా కేజీ బనావు భాయ్. అచ్చా సాబ్. అరే రే రే, నీకున్న విద్వత్తంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా? అక్కడ కృష్ణ, గోదావరి, పెన్న, కావేరీ నదులుండగా ఛ ఛ ఛ ఛ. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదులే. ఇద్దరు డబ్బులున్నాయా? ఉన్నాయండి. ఏ మ్యాంగో 1 కేజీ బాంధవ్. అచ్చా సాబ్. నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవీఎం తెలుసా? మామ మహాదేవన్ మోగ మనసులో శంకరాభరణం మ్యూజిక్ కట్టాడు. తెలీదండి, మాకు ఆ సినిమాలు రావు కదా. అయ్యో, అదే కదా నా బాధ. ఏం పర్వాలేదు, నేను మావ చాలా సన్నిహితం. ఆయన ఏం హను అంటే నేను ఏం మావ అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, నేను స్వరాలు చెప్పటం, ఆయన రాగాలు కట్టడం. ఆయన నేను నీ పాట ఆయనకి వినిపిస్తాను. బాలు బిజీ అయిపోయాడుగా. ఆయన ఎవరండి? అదే కదా నా బాధ. నువ్వు ఇక్కడ గంగ పక్క నుండి పోయావు, నీకు ఈ విషయాలని తెలియటం లేదు. బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన ఆంధ్రుడే. ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో. మే ఇద్దరం ఫ్రెండ్స్లే. వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం. ఫోన్లో హలో హలో అనుకోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, కసురుకోవటం. వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు. అంచేత నీ చేత పాడిద్దామని. నువ్వు గనక మా అమ్మగారు. తెలుసు. ఏం హనుమాన్లు, బాబుకి ఏదో చెప్తున్నట్టున్నా? ఏం లేదమ్మా. బాబా అమ్మా, నువ్వింటికెళ్ళు. తాతయ్య నానమ్మ కంగారు పడుతున్నారు. అలాగేనమ్మా. మీ ఊరగాయలు? వద్దు బాబు. అమ్మా, అయితే అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా అమ్మా? అవును. అక్కర్లేదనుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండే కన్నా తెలియని వాళ్ళ మధ్య కలో గంజో తింటూ బతకడం గౌరవం అనుకున్నాం. మావయ్య అత్తయ్యతో ఇక్కడికి వచ్చేసాం. ఆ గంగాభవాని పుణ్యమా అని బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది. నానమ్మ, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? ఏ మేమేమైనా తినేస్తున్నామనా? అది కాదు నానమ్మ, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టొచ్చు కదా అని. ఓహో అదా. దట్ ఈజ్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. సీను రా. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మామయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి. అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకరం కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ల కులాసా ఏం చెప్పమంటారమ్మా? గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ. లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబెడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో. దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను.
ఇప్పుడేగా పుచ్చుకునొచ్చావు మళ్ళీ కొంచెం ఒక అమృతం. నువ్వు ఈవేళ చీఫ్ గెస్ట్ ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు వాళ్ళు ఏం నేను నేర్చుకుంటారు మాట్లాడతాను. నమస్కారం. ఇదేనా ఇల్లు? అవునమ్మా, మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు. ఇంటికి ఆయన పక్క వీధిలోనే ఉన్నాడు. నేను వెళ్ళి తాళాలు తెస్తాను, మీరు లోపలికి పద. హ్మ్. ఏమిటిది? ఆ వెధవెవడో ప్రోగ్రామ్ అడిగితే నువ్వు ఒప్పేసుకున్నావట? వెధవ్ కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు. అసలు మన సంగతి తెలిసి ఎవరిస్తారు? నువ్వు కరెక్ట్ గా వస్తావో రావో తెలీదు, వచ్చినా పాడతావో లేదో తెలీదు. వెధవ్ మూడ్సు నువ్వు. అందుకని ఆర్గ్యుమెంట్స్ అనవసరం. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను, వెళ్ళి తీరాల్సిందే. ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా, చెత్తా చెదారం అలాగే ఉంటుంది, బాగు చేసుకోవచ్చు. ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను, మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి ఊ ఏం అంటే. చూడక్కర్లేదు, బాగానే ఉంది. నువ్వు వెళ్ళి బాబుని సామాన్లు తీసుకురా. అలాగేనమ్మా. అందుకే అన్నారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. మళ్ళీ ఈ గాలి, ఈ నీరు, ఈ వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మెత్తినట్టుగా ఉందయ్యా రంగయ్య. మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది. అదే 10,000 బాబు. అంతా నీ మనవరాల సంకల్పం. ప్రస్తుతం మేమంతా నిమిత్త మాత్రం. కర్త కర్మ క్రియ అంతా సీతే. ఏమిటో ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఇక్కడ సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది. ఓపికంటే మీరు వంట చేయండి, లేకపోతే క్యారేజీ తెప్పించండి. ఓకే? బాబు, చనువుంది గనక అంటున్నాను, ఈ రోజుల్లో ఆడా మగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను. కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మగాడు ఆధారపడితే అవ్వా అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు. నిజమేనయ్యా, కానీ ఏం చేయమంటావు? సరైన ఉద్యోగమా దొరకట్లేదు, ఉన్న సంగీతం ఉపయోగపట్టలేదు. మీరు ప్రయత్నం చేస్తేనే కదా. నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిట, రండి కనుక్కుందాం. బానే ఉంది గాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో. మనమా వైలును ముట్టుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయింది. తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం, వారే ధైర్యం చెప్తారు. ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి. అమ్మ త్వరలోనే నా చేత ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను. అంతేనా, ఇంకేమన్నా రాయాలా? నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది. నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి. అలాగే. బాబు ఎక్కడికి? ఉత్తరం పోస్ట్ చేయడానికి. నేనేస్తాలే, నూరా. రండి బాబు, కూర్చోండి బాబు. అలాగే. అమ్మా, మురళి బాబుని తీసుకొచ్చానమ్మా. చిన్నబాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు. పక్క వైద్యానికా? అవును బాబు. ఏంటమ్మా నువ్వేమో ఈ 3 కాళ్ళ బండికి చెప్పటం, ఈయనేమో ఓ 4 కాళ్ళ జంతువుని తీసుకురావటం. అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా? షూ, పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు? తప్పు కదూ. మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్తుందో? అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి? రామదాసు, మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా? లేదమ్మా. అలా తెలియకుండానే ఉండాలి. అలాగే బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అర్జెంట్ గా ఈ ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు? మరైతే నాకు బాబాయ్ అవుతాడు, ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావు? చెప్పే అవసరం వస్తుంది, అప్పుడు నేనే చెప్తాను.
నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి. ఎక్కడ బాబు? కాఫీయా? అవునండి. పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా? పక్కనేనండి, వచ్చేస్తాడు. కాఫీ బాగుందో? థ్యాంక్స్ అండి. ఒరే బాబు ఇలా రారా. కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టి తీసురా. మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్ వద్దండి. అరే పర్వాలేదులే బాయ్. మళ్ళీ ఎక్కడికి? వారికి సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం వాయించే లక్షణమేనా ఇది? అవ్వా అవ్వా, మీరు ఇలా అర్థమైన పనులు చేస్తుంటే మన పని ఎలా జరుగుతుంది? నేనేం చేశానయ్యా? అవ్వా అవ్వా, రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే. ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది. అవ్వా అవ్వా. ఇట్రా ఎవయ్యారు అందస్తు నీకేం వేళాకోళం ఉందా? భూమికి జానిలేడు, ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు, వాడికయ్యా నేను వాయించేది. ఇదిగో నేను ఈరోజు వసుదేవుడే కావచ్చు కానీ మరి చిట్టెలు కాళ్ళ పట్టుకోమటం. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్. మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోవటమే ఓ పెద్ద అదృష్టం. కాదనకండి సార్. ఇంకేమిటండి ఆ పసివాడంత ఇదిగా అడుగుతుంటే? ఏమిటి రావదాసు మరి నువ్వును? కయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు. అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం, 10 మంది మధ్యలో కచేరీ. ఏమన్నా జరిగితే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీకు నచ్చకపోతే అప్పుడే మానేద్దరు గాని. ఇంకేం మాట్లాడకండి. అది కాదు రావదాసు. అడ్వాన్స్ ఇప్పిస్తాను. హలో, ఎవరు? పాంచాలమ్మ గారా? నమస్కారం అమ్మా. నేను హనుమాన్లు. నారాయణమూర్తి గారు ఉన్నారమ్మా? ఉన్నారు, కొంచెం పిలుస్తాను. వస్తున్నారమ్మా. హలో హలో హలో, ఎవరండి? మీకేం కావాలి? మీతో చిన్న పనుంది. కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు, కుదరదు. అది కాదండి, చిరంజీవి శ్రీనివాస్ మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు. మేము ఈ ఊరు కొత్త. ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు దయచేసి అంగీకరించాలి. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటి సమక్షాలు పరోక్షాలు ఇష్టం లేదు. దయచేసి ఇంకెవరైనా చూసుకోండి. హలో, మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి. ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని మీరు బాబును ఆశీర్వదించి 10 మందిలో 4 మాటలు చెప్తే వాడికో గుర్తింపు వస్తుంది. ఆ జీవితాలు గడిచిపోతాయి. హలో హలో హలో, చెప్పండి. దయచేసి కాదనకండి. అలాగే. ప్రోగ్రాం ఎక్కడ మాది? ఎప్పుడు? వస్తాను. తప్పకుండా వస్తారు కదా? వస్తానంటే వస్తాను. హనుమాన్లు, ఏంటమ్మా? రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు. ఇంకో అరగంట ఆలస్యం వేలా ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళి డాడీతో. అది కాదమ్మా, మినిస్టర్ గారి ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది. ఎందుకు? మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూసాం, చిరంజీవి శ్రీనివాస్. గుర్తుందా నీకు? అవునయ్యా, ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు. అతగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా. అలాగా? రేపు రాత్రికి ప్రోగ్రాం. మీ బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి. అవునా? సభకు నమస్కారములు. ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి, వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు. కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. నా ఆనందాన్ని ఆపుకోలేకొచ్చేశాను. మేము చాలా కచేరీలు చేశాం, చాలా సన్మానాలు అందుకున్నాం. కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి పేరేంటి బాబు? షణ్ముఖ శ్రీనివాస్ ఆ, షణ్ముఖ శ్రీనివాస్ చూపిన ప్రతిభ, ప్రజ్ఞ మరెవరికీ రాదు. అది దైవానుగ్రహం. ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను. నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని జారవిడుచుకునేవాణ్ణి. నేను తగిన ఏర్పాట్లతో రాలేదు, క్షమించాలి. ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను. బాబు శ్రీనివాస్ ఒక నిమిషం. ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం 116 116 కదండి, 1116 అదే తీసుకో. 1116 సమర్పించుకుంటున్నాం. చీ, చీ.